మన బండ్లగూడ మున్సిపాలిటీ పరిధిలో మన గండిపేట మండలంలో మన కిస్మత్పూర్ గ్రామం నుంచి అపోలో ఫార్మసీ నుంచి మన బండ్లగూడ పెట్రోల్ పంప్ వరకు 100 ఫీట్ల రోడ్ అని అంటున్నారు. మరియు మన దర్గా విలేజ్ పూర్ణ గార్డెన్ వైపు ఆ రోడ్ కూడా అది కూడా 100 ఫీట్ల రోడ్ అంటున్నారు. మరి ఈ రాక్ చర్చి రోడ్ కూడా 100 ఫీట్ల రోడ్ అంటున్నారు. ఆ అబ్బము బిల్డింగ్ పెద్ద బిల్డింగ్ కడుతున్నారు, 40 ఫ్లోర్ల బిల్డింగు. వాళ్ళ అవసరాల కోసము మా కిస్మత్పూర్ గ్రామస్తులని కొత్తగా కొనుక్కున్న ప్లాట్లు అప్పట్లో 20-30 ఏళ్ళ కింద అప్పుడు డబ్బులు కూడేసి ప్లాట్ కొని ఇల్లు కట్టుకొని అప్పట్లో గ్రామ పంచాయతీ నుంచి పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకున్నాక ఇప్పుడు దాన్ని మరి టీఆర్ఎస్ పీరియడ్లో సర్వే చేశారు 100 ఫీట్ల రోడ్ అని చెప్పేసి మన రాక్చర్స్ రోడ్లో మన కిస్మత్పూర్ పెట్రోల్ పంప్ వరకు. మరి 100 ఫీట్ల రోడ్డు మాకు అవసరం లేదు. మరి మీకు 100 ఫీట్ల రోడ్డు అవసరం అనుకుంటే మన మూసీ పొంటి ఇప్పుడు బైపాస్ రోడ్ అని తీస్తున్నారు. మన మూసీ సంఘం నుంచి మన హిమాయత్ సాగర్ ఔటర్ రింగ్ రోడ్ వరకు మన గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉంటుంది మూసీ పొంటి, దాన్ని 100 ఫీట్ల రోడ్ చేసుకుంటే మనకు బైపాస్ రోడ్ లాగా ఉంటుంది. 100 ఫీట్ల రోడ్ అక్కడ అలా సపరేట్ ఉంటుంది. మన గ్రామస్తుల ఇండ్లు బండ్లగూడ గ్రామస్తులే కానీ కిస్మత్పూర్ గ్రామస్తులే కానీ ఇండ్లు ఎవరివి కూలగొట్టడానికి అవకాశం ఉండదు. కాబట్టి మన నరేంద్రన ముదిరాజ్ గారు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాబట్టి మన గ్రామస్తుల గురించి గండిపేట మండలంలో మరి ఈ బండ్లగూడ మున్సిపాలిటీలో మన కిస్మత్పూర్ గ్రామస్తులు బండ్లగూడ గ్రామస్తులు నష్టపోతున్నారు. కాబట్టి మనకు 100 ఫీట్ల రోడ్ మాకు అవసరం లేదు, 50 ఫీట్ల రోడ్ చాలు మాకు. ఆ రాక్ చర్చి రోడ్ కూడా అబ్బం బిల్డింగ్ గురించి వాళ్ళ బిల్డింగ్ అమ్ముడు పోవడానికి మన కార్పొరేటర్లు అప్పట్లో మరి వాళ్ళ డబ్బులకు ఆశపడి మరి వాళ్ళ బుడా నుంచి పర్మిషన్ మున్సిపల్ నుంచి పర్మిషను వాళ్ళకు 100 ఫీట్ల రోడ్డు ఇచ్చి ప్రజలని చాలా వాళ్ళకు ఎంతో ఇబ్బందులు పెడుతున్నారు వాళ్ళు. కాబట్టి ఆ పర్మిషన్ క్యాన్సిల్ చేసి 50 ఫీట్ల రోడ్ చేస్తే బాగుంటుంది. మన బండ్లగూడ పెట్రోల్ పంప్ నుంచి కిస్మత్పూర్ వరకు కూడా ఆ రోడ్ కూడా 50 ఫీట్ల రోడ్ చేసి 100 ఫీట్ల రోడ్ కావాలంటే మన మూసీ నుంచి ఔటర్ రింగ్ రోడ్ వరకు హిమాయత్ సాగర్ వరకు 100 ఫీట్ల రోడ్ చేయాలి. అప్పుడు మనకు ఏ ఇబ్బందులు ఉండవు, రోడ్డు మనకు ట్రాఫిక్ జామ్ ఉండదు, ఏముండదు. మరియు కొత్త రేషన్ కార్డులు కూడా తొందరగా ఇవ్వాలి. వీటితో పాటు హెల్త్ కార్డులు కూడా ఇవ్వాలి. మరియు ఇప్పుడు కొత్త రేషన్ బియ్యం ఇస్తున్నారు, 3 నెలల బియ్యం కాంగ్రెస్ పార్టీ. మరి ఆ రేషన్ బియ్యం ఇప్పుడు కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉంటారు, ప్రతి ఇంట్లో ప్రతి గ్రామస్తులు వాళ్ళకు రేషన్ కార్డు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. వాళ్ళకు కూడా ఇప్పుడు రేషన్ కార్డులు కొత్త ఈ ఎలక్షన్ కోడ్ రాకముందే రేషన్ కార్డులు ఇస్తే బాగుంటుంది. ఆ బియ్యం తీసుకొని మన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటారు. హెల్త్ కార్డు కూడా ఇవ్వాలి. వీటితో పాటు మరియు పింఛన్లు, భర్త చనిపోయిన వాళ్ళు కూడా మన కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్లో ఎంతో కష్టపడ్డారు మన గండిపేట మండలంలో. మరి వాళ్ళకు కూడా పింఛన్లు ఇస్తే బాగుంటుంది. మరి వీటితో పాటు మన 6 పథకాలు కూడా కొన్ని ఇవ్వలేరు కాబట్టి అవి కూడా క్లియర్ చేసి మన కాంగ్రెస్ పార్టీకి ఏ మైనస్ లేకుండా చేస్తే మన కాంగ్రెస్ పెద్దలు మన కాంగ్రెస్ పార్టీ సర్పంచులు కార్పొరేటర్లు గెలుస్తారు రేపు ఎలక్షన్లు వస్తే. మరి గవర్నమెంట్ ల్యాండు 161 సర్వే నెంబర్లో 15-16 ఎకరాల ల్యాండ్ ఉంటుంది. మరి ఆ ల్యాండ్ని మరి పక్కకు వెంచర్ జరుగుతున్నది. మరి వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ల్యాండ్ వాళ్ళకు మనకు అవసరం లేదు. మన గవర్నమెంట్ ల్యాండు 15 ఎకరాల చిల్లర ఏముందో అది వాళ్ళు సర్వే చేసి మరి అప్పట్లో మరి మన ఎమ్మెల్యే గారు మరి దాన్ని పార్కు అని చెప్పేసి పార్క్ చేస్తున్నారు. దానికి మరి 5-6 ఎకరాలు పార్కే చేశారు. మరి దాన్ని సర్వే చేయలే, ఏం చేయలే. ఆల్రెడీ 2005లో వసుంధర మేడం సర్వే చేయించింది, అద్దులు వాదిపించింది. మేము వార్డు మెంబర్ అప్పుడు. మరి ఆ అద్దులు వాదిపించినప్పుడు మాకు అద్దులు ఎట్లుంది అనేది మాకు తెలుసు. మరి నిన్న మొన్న వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కడీలు వాడుతున్నారు వాళ్ళు. కాకపోతే గవర్నమెంట్ వాళ్ళ ల్యాండ్ మనకు అవసరం లేదు. మన ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఏముందో మన పేద ప్రజలకు 500 మందికి ఇళ్ళ పట్టాలు ఇస్తే మరి ఆ పట్టాలతో పాటు మరి ప్రతి గ్రామంలో మన గండిపేట మండలంలో అదే 500 మందికి పట్టాలు ఇవ్వాలి. మరియు ఇందిరమ్మ ఇండ్లు
శాంక్షన్ చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ. మరి 5 లక్షల రూపాయలు ఇస్తే మన గండిపేట మండలంలో ప్రతి గ్రామంలో 500 పట్టాలు ఇచ్చి ఈ 500 మందికి ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షలు శాంక్షన్ చేస్తే వాళ్ళు మన కాంగ్రెస్ పార్టీకి ఎప్పుడు రుణపడి ఉంటారు. మరియు ఆ 161 సర్వే నెంబర్లో ఎర్రగుంట గవర్నమెంట్ ల్యాండ్ ఉంది కాబట్టి అది వాటర్ వస్తాయి. అందులోకి ఓంనగర్ కాలనీ, డిఫెన్స్ కాలనీ, సాయిబాబా కాలనీ, యాదాద్రి కాలనీ, అబుదనగర్ కాలనీ, డిఫెన్స్ కాలనీ వాళ్ళ ఆ కాలనీలకు అందులో స్టోరేజ్ అయ్యి వర్షాకాలంలో వాటర్ అందులో ఉంటే ప్రతి చుట్టుముట్టు కాలనీలకు బోర్ వాటర్ ఎండిపోకుండా ఉంటుంది. ఇప్పుడు బోర్లన్నీ ఎండిపోయినాయి కాబట్టి మన కార్పొరేటరు అవన్నీ పట్టించుకోవడం లేదు. 18వ కార్పొరేటరు మరి రోజు 10 చెక్కలు కొడతాడు ఆ కాలనీలకు. మరి ఆ కాలువ ఎందుకు గొడిపిండైనా మరి ఆ కాలనీ వాళ్ళు ఎందుకు ఆ వెంచర్ చేసే వాళ్ళు కూడిపోయారు దాన్ని. మరి అది కాలువ తీయించి మరి ఆ వాటరు ఇప్పుడు వర్షాకాలం వచ్చింది, ఆ కాలువ తీసి ఆ వర్షాకాలం ఆ వాటర్ వర్షాలు వస్తే మన 161 సర్వే నెంబర్ కుంట్లకు వాటర్ వచ్చే ఏర్పాటు చేయాలని చెప్పి ఎన్నోసార్లు వాట్సాప్ పెట్టాము. అది కూడా తొందరగా చేపిస్తే బాగుంటుంది. మరియు ఆ 161 సర్వే నెంబరు మీకు డౌట్ ఉంటే దాన్ని మళ్ళీ కూడా సర్వే చేయించండి. సర్వే చేయించి ఆ ల్యాండ్ ఎంత ఉందో అంత మిగతా ల్యాండ్ పేద ప్రజలకు వచ్చేటట్టు 60 గజాలు చేసి పేద ప్రజలకు ఇవ్వగలరని కోరుతున్నాను. మన్యం నెక్స్ట్ వార్డ్ మెంబర్ కిస్మత్పూర్. జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్, జై హింద్, జై